మండు వేసవిలో నిండు వినోదం. తెలుగు సినీ ప్రేమికులకు వేసవి అంటే సినిమా, సినిమా అంటే వేసవి. ఎప్పట్లాగే ఈసారి కూడా మార్చి నుంచే తెలుగు సినిమా వేసవి మొదలైంది. నాని సమర్పణలో రూపొందిన కోర్ట్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వచ్చే వారం పెళ్లికాని ప్రసాద్, టుక్ టుక్, షణ్ముఖ విడుదలవుతున్నాయి. 28న విడుదలయ్యే నితిన్, రాబిన్హుడ్, సితార సంస్థ నుంచి వస్తున్న మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో అసలైన వేసవి జోరు షురూ అవుతోంది. అగ్రతారల సినిమాలు ఎక్కువ సంఖ్యలో లేకపోవచ్చు, కానీ ఏప్రిల్లో కొత్త సినిమాలకు మాత్రం లోటు లేదు. ఈ నెల 10, 11 తేదీల్లోనే 4 సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి రిలీజ్ చిత్రం. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా బొమ్మరిలో భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన జాక్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు తమిళ స్టార్ అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, హిందీ తార సన్నీ దేఓల్ కథానాయకుడిగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ చిత్రాలు అనువాదాలుగా విడుదలవుతున్నాయి. ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కథానాయకుడిగా సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన క్లాసిక్ చిత్రం ఆదిత్య 369 11న 4K హంగులతో విడుదలవుతోంది. భారతీయ తొలి టైం ట్రావెల్ చిత్రం ఇది. 34 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చింది. 18న ప్రియదర్శి కథానాయకుడిగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం విడుదల కానుంది. అదే రోజున చౌర్యపాఠం అనే చిన్న చిత్రం రానుంది. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక వేసవిలో కీలకమైన మే నెలలో అగ్రతారలు పవన్ కళ్యాణ్, సూర్య చిత్రాలతో పాటు యువతారలు నాని, విజయ్ దేవరకొండ సినిమాలు విడుదలవుతున్నాయి. నాని స్వయంగా నిర్మిస్తున్న హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న హిట్ 3 మే 1న విడుదలకు సిద్ధమైంది. ఈసారి ఈ ఫ్రాంచైజ్ చిత్రంలో నానినే కథానాయకుడిగా నటించడం విశేషం. తొలి 2 చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను హిట్ 3లో అర్జున్ సర్కార్ అనే క్రూర స్వభావం కలిగిన పోలీస్ అధికారిగా నానిని చూపించనున్నారు. 1వ తేదీనే సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో విడుదలవుతోంది. మే 9న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రిష్, జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకులు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడిక్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే టీజర్ని విడుదల చేశారు. వేసవిని లక్ష్యంగా చేసుకున్న చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, అనుష్క ఘాటి, రవితేజ మాస్ జాతర సినిమాలు విడుదల ఎప్పుడనేది కూడా ఖరారైతే ఈ సీజన్లో వస్తున్న సినిమాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరి వాటి గురించి ఏమిటన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.